హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పల్నాడులో వైఎస్ జగన్ పర్యటనని అడ్డుకోవడానికి కావచ్చు, లేదా పర్మిషన్ లేదంటూ కావచ్చు, అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ అనేక వేల మందితో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేస్తూ కూడా పర్యటన అడ్డుకోవడానికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక గ్రామానికి వెళ్ళాలి అంటే దాదాపుగా 7-8 చెక్ పోస్టులు పెట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రానివ్వలేనటువంటి పరిస్థితుల్లో పొలాలకు దారులకు అడ్డంగా పడి కాలినడకతో జగన్ చూడటానికి కావచ్చు, జగన్కి మద్దతుగా కావచ్చు వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి అసలు పల్నాడులో జరుగుతున్నటువంటి వైఎస్ జగన్ పర్యటనకి సంబంధించి మనతో మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు సార్, వైఎస్ జగన్ పర్యటన, పల్నాడులో జరుగుతున్నటువంటి పోలీసుల ఆంక్షలు, వెల్లువలా తరలి వస్తున్నటువంటి ప్రజలు ఎలా చూడాలి, అసలు దీన్ని ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు అన్న వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు సార్. అందులో మన అదృష్టానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడే ఒక లివింగ్ లెజెండ్ లా ఉన్నాడు. గతంలో మాన్బోడు రామారావు గారు, తర్వాత పరమతించిన రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళని ప్రజా నాయకులు అంటారు. ఈ ప్రజా నాయకులు ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తారు. దీనికి పార్టీలు గెలుపోవటములు ఇలాంటివన్నీ అతీతంగా చూడవలసిన విషయం. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి యొక్క శక్తిని గ్రహించడానికి వాళ్ళకి వల్ల కావట్లేదు. ఎందుకంటే అతని రాజకీయ ప్రస్థానం ఒక్కడితోనే మొదలైంది. మనకి వామనావతారంలో చూడండి, ఇంతే ఇంతే అని ఎదిగినట్టు ఆయన ఎదిగిన విధానాన్ని వాళ్ళు ఆకలించుకోలేకపోతారు, డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే ఈ విధంగా రాజకీయ ఆరంగేట్రం చేసి స్పాన్ ఆఫ్ నో టైంలో మొదటిసారి 60 స్థానాలు, తర్వాత 151 స్థానాలు, తర్వాత 11 స్థానాలకు పరిమితం వచ్చు. ఇది మాట్లాడుతున్నారు తప్ప అసలు యాక్చువల్ గా 4 డెకేట్స్ ఉన్న పార్టీకి 40% ఓటు బ్యాంకు, ఇదే ఒక డెకేట్ కంప్లీట్ చేసుకునే పార్టీకి స్థిరంగా 40% ఓటు బ్యాంక్. సో ఈ 40% ఓటు బ్యాంక్ ని ఎలా డిస్ట్రాయ్ చేయాలన్న దగ్గర వాళ్ళ దగ్గర ఎత్తులు పై ఎత్తులు ఏవీ లేవు, రాజకీయ తంత్రం పందా లేదు. అందుకనే అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆఖరికి ఆ పౌడర్ డబ్బా వాడికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే చాలా సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడో ఊహించుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని చూసుకుంటే ఆ రోజు చెప్పిన మాట ఏంటి? భూస్థాపితం. రెండోది ఇక్కడ జరుగుతున్న ఏంటి? మీకు భూస్థాపితం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టెరిటరీని కృష్ణమోహన్ రెడ్డి, దాసద్ రెడ్డి, వాళ్ళ చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఎలకను పట్టుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. మొదటి దానికే ప్రధానికి కళ్యాణం ఉన్నట్టు ఇవాళ 38, 39 కింద పేర్లు రాసి వీళ్ళని అరెస్ట్ చేయడం. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కి. ఈ తర్వాత ఈ చిన్న జుజుబీ బ్యాచ్ దాన్ని అప్పు చెప్పి వాళ్ళతో సోషల్ మీడియాలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొడాలని కలకట్టా నుంచి కొలంబో వెళ్ళిపోతుంటారు. బాబు చెవిరెడ్డి కొలంబో వెళ్తుంది, పట్టుకుంది అక్కడ చెన్నైలోనే ఎక్కడ పట్టుకున్నారు బాబు అంటే అది వదిలేసి ఈ కొడాలని అనేది కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చారు. ఇక్కడ ఆయన చుట్టూ వాళ్ళందరినీ ఏదో అష్టదిగ్బంధం చేసి భయం పెట్టేస్తాం అంటే భయం మీరు పడుతున్నారు. భయంకి ఎబ్రివేషన్ లేదు. ఎందుకంటే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరికన్నా ఇప్పుడు సూపర్ పవర్ కింద అభివర్ణించిన సోనియా గాంధీ వెళ్ళమని నాకు చెప్పిన దాని ప్రజలకు ఏం కావాలో నాకు తెలిసిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన వల్ల కాంగ్రెస్ గెలిపించుకున్నాడు. అదే పుట్టిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కింద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓదార్పు చేస్తారంటే కుదరదంటే అలా కాదు. కానీ ఇంకో మాట చెప్పని చెప్పి నువ్వు నీ పార్టీ నీకు దాంట్లో వెళ్ళి నా పని నేను చేసుకుంటానని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడు గమనిస్తే, భయం అన్నది చిన్నప్పుడు ఉగ్గుపాలతో పోసి పెంచిన విజయమ్మ భయం అనే పదాన్ని వాళ్ళ డిస్ట్రిక్ట్ లో తీసి అవతలేసేసింది. అది రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సర్వ హక్కులు, పేటెంట్ రైట్స్ అనే భయం లేకపోవడం. అలాంటి వాడికి భయం పెడితే జరగని పని. అందుకనే ఆంక్షలు పెడదాం అంటే స్ప్రింగ్ ని అదిం పట్టుకుంటే తాత్కాలికంగా చేతిలో ఉన్నంతసేపు ఆగుంటుంది. స్ప్రింగ్ ని బయటికి తీస్తే డిస్ప్రపోర్షనేట్ బ్లో. అందుకనే మీరు నియంత్రించి అన్న దగ్గర ప్రజలు సముద్రం కెరటాల్లాగా వస్తున్నారు. సముద్రం కెరటాలు అవుతాయే, మీరు పోలీస్ పికెట్ పెట్టి ఇవాళ నుంచి సముద్రానికి కెరటాలు రాకుండా ఆపేస్తాం అన్నట్టే ఉంటుంది. ప్రజలు చిన్నప్పుడు బంగారు బాతుగుడ్డు కథ మనం చదివి ఉండేవాళ్ళం. ఆ బాతుగుడ్డు పెడుతుంటే అదే జగన్మోహన్ అంటే నచ్చలే. దాని బాతుని కోసి తింటామని చెప్పి దురాశ దుఃఖాలు చేయటం అన్నట్టు, ఓహో వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా 6 ఇస్తారు, 6కి 7 ఇస్తారు, 7కి 10 ఇస్తారు, 10కి 10 అనేది ఇస్తారని చెప్పి మోసపోయిన ప్రజలు తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని చిరుమందహారాన్ని కట్టుబడి ఆయనలాగా చంద్రబాబు నాయుడు లాగా చూడండి పాలు ఇచ్చామని వదిలేసుకొని ఒట్టిపైన గేదెని కట్టుకున్నారన్న మాటలు ఆయన చెప్పట్లే. నేను చెప్పి నెక్కసైన మాట నవ్వుతో ఓ చిరుమందహాసంతో మీ కష్టానికి నేను ఉన్నానని భుజం ఇవ్వడానికి వస్తున్నాడు. తేడా మొన్న రాపుతారు అనుకోండి, దాని ముందు నిన్న కాక మొన్న పొదిలు అనుకోండి, దాని ముందు తిరుపతి అనుకోండి, దాని ముందు తెనాలనుకోండి, ఏమైనా మీరు చెప్పండి. నియంత్రణ పెడితే ప్రజలు
ప్రతిస్పందన గమనిస్తున్నారు. రెండోది ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఉమ్, ఇందాక చెప్పాను చూడండి, తొక్కేస్తాం, పార్టీ రూపురేఖలు లేకుండా చేస్తామంటే చంద్రబాబు గారికి చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. సార్ మీ దగ్గరే ఉంటూ మీతో నానా చెప్పులు పడుతూ పార్టీకి ఇవాళ జన్మభూమి కమిటీల యొక్క ఆవశ్యకతను తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు, రూపకర్త అయిన ఉమ్, అలాంటి వ్యక్తి మీ భావజాలాలు వీటితో ఆయన సమన్వయపరుచుకోలేక ఆ రోజు ఒక భావావేశంతో బయటకు వచ్చి ఇవాళ మీరు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కర్త కర్మ క్రియగా అభివర్ణిస్తున్న కేసీఆర్ గారు ఏ నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర ఉమ్, మీ ప్రస్థానం వీళ్ళలోంచి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎలక్షన్ లో 18, తర్వాత రెండుసారి ఎలక్షన్స్ లో 2 స్థానాలు, మూడోసారి ఏకంగా మీ పార్టీ జాతీయ స్థాయి గుర్తింపు లేకుండా పోవడం. ఇది రాజకీయ క్షేత్రం, రాజకీయ పార్టీలు చేయవలసిన రాజకీయ విధానాలు. సార్ దానివల్ల ఏంటంటే ప్రజలను పొంది ఒక పార్టీ యొక్క ఐడియాలజీని ప్రజల్లోకి అడాప్ట్ చేయడంలో సక్సెస్. ఎందుకంటే బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కింద అభివర్ణిస్తున్న దగ్గర ఉమ్, ఆ బీసీలనే కౌన్సిలర్ లేకుండా చేసుకున్నారు. ఆఖరికి రమణను కూడా ఎత్తి లోడుతో సైతం రమణను ఎత్తికెళ్ళిపోయి బీఆర్ఎస్ లో జాయిన్ చేయించుకున్న ఉదంతాన్ని మర్చిపోకపోతే ఉమ్, చరిత్రలో తెలుగుదేశం బ్రహ్మాండమైన ఆఫీస్ కలకల్లాడుతూ కనబడుతుంది తప్ప పార్టీ ఇక్కడ నామరూపాలతో కూడా లేకుండా చేసిన కేసీఆర్ ఘనతను ఒక్కసారి పునర్నామనం చేసుకుంటే ఉమ్, వాటిని భూస్థాపితం. ఎందుకంటే పార్టీ క్యాడరు, నాయకులు అండ్ ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్న కొన్ని పార్టీల్ని, అదే మీకు కూడా ఉండేది, ఉమ్, చేజేట్లారా మీరు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఆప్ చేసి మొత్తం అరవింద్ కుమార్ గౌడ్ తప్ప ఇంకెవ్వరూ లేని నిస్సహాయ స్థితిని తెలంగాణలో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఖరికి గొప్ప వ్యక్తిగా అభివర్ణించే రాహుల్ చంద్రశేఖర్ గారిని కూడా చేజేట్లారా కోల్పోయిన తర్వాత సార్ ఇవాళ పార్టీ యొక్క దైనికంలో ఈ రోజు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసామని ఈ రోజు దాకా ఎక్కడా చెప్పలేదు. ఉమ్, కానీ మీరు అనేకమైన లో ఒక దీనికి దాన్ని ఏమంటారంటే యు ఆర్ సింప్లీ గాన్ ఇన్ టు ఎ ట్రాన్స్ విత్ ఓకే. యువర్ 160 134 మీది ఉమ్, భూస్థాపితం చేసి మాట్లాడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఆయన పార్టీని మన స్థాయిలో నిలువరించగలమా లేదా అన్నదా ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ కేసీఆర్ రూపంలో ఉన్న తర్వాత కూడా ఉమ్, ఇంకా ప్రయత్నిస్తే పోయేదే లేదు. శ్రీశ్రీ గారు చెప్పిన సార్ ఆయాసం తప్ప ఒరిజినల్ గా చంద్రబాబు గారి పందాకి విరుద్ధమైన పంద. ఉమ్, గతంలో మీరు వెళ్ళినప్పుడు ఏకంగా 15,000 పైచిలకు ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా తరలిస్తే అందులో 15,000 మందిని మీరు ఏకంగా కాలకేయులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద వాళ్ళని అభివర్ణిస్తుంటే ఉమ్, ఒక్కసారి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని నమ్ముకుని వెనకాతలు వచ్చే కార్యకర్తల్ని మీ వాళ్ళు కాని కార్యకర్తలు ఎవరైనా సరే కాలకేయులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఎంతవరకు సముచితం ఆలోచించారు.